హాయ్ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది సిరీస్ ఆఫ్ ది తెలుగు సైబర్ సెక్యూరిటీ సోర్స్ కంటెంట్ వీడియోస్. దీస్ వీడియోస్ నేను ఎక్కడ మెన్షన్ చేశాను అంటే మనకి ఈ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ కింద సెక్యూరిటీ కోర్స్ తెలుగు అని ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను అనమాట. ఏదైతే నేను తెలుగు ఎక్స్ప్లెనేషన్ డిస్క్రిప్షన్ ఇస్తున్నానో సో ఈ వీడియోస్ మొత్తము అక్కడ తెలుగులో ఉంటాయి అన్నమాట. మీరు ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి అనమాట. డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. సో నేనైతే ప్రజెంట్ డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ డెఫినేషన్స్ ముందే ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఈ డెఫినేషన్స్ కానీ యాక్రోనిమ్స్ కానీ వర్డ్స్ కానీ రెగ్యులర్గా మనం వాడతాం కాబట్టి ముందుగానే ఈ మొత్తం మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను అనమాట. సో ఏదైతే ఈ డెఫినేషన్ చెప్తున్నానో ఇవి నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ ది రెగ్యులర్గా వాడేది, ఈవెన్ ఈ డెఫినేషన్స్ ఇంటర్వ్యూ పాయింట్ అప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో సో ఇది ప్రజెంట్ అయితే సైబర్ సెక్యూరిటీ డెఫినేషన్ 3 పార్ట్ 3 అన్నమాట. అంటే నేను ఒక 1 అవర్ వీడియో చేస్తే మీకు బోర్ కొడుతుందని ఒక 15 to 20 minutes ఇన్ బిట్వీన్ మాత్రమే చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా మీరు ప్రాపర్గా వినండి. దీంతో పాటు తెలుగు వీడియోస్తో పాటు ఇంగ్లీష్ వీడియో కోసం కూడా కంపారిజన్ చేసుకోండి. అప్పుడు మీకు ఏంటంటే ఈజీగా అర్థమవుతుంది. ఎవరికైతే తెలుగులో ఇంగ్లీష్లో అర్థం కాదో కొంచెం తెలుగులోకి వచ్చి మీరు ఇక్కడ చూసుకొని కంపారిజన్ చేసుకుంటే అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అనమాట. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను ఈ వీడియోని. సో నెక్స్ట్ వన్ ఏంటంటే అథెంటికేషన్ అన్నమాట. అథెంటికేషన్ అంటే ఏంటి అంటే మనము ఫేస్బుక్లో లాగిన్ అవ్వాలంటే, జీమెయిల్లో లాగిన్ అవ్వాలంటే, అట్లాగే ఏదైనా వెబ్సైట్లో కానీ సిస్టంలో మన ఈవెన్ ల్యాప్టాప్లో లాగిన్ అవ్వాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాం కదా. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వడాన్ని మనము అథెంటికేషన్ అంటారనమాట. సో ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ని మనం వేరే విధంగా కూడా అంటాము, దాన్ని క్రెడెన్షియల్స్ అంటారు. క్రెడెన్షియల్స్ అంటే ఏంటంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ అనమాట. సో అథెంటికేషన్ అంటే ఏంటంటే ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి అప్లికేషన్లో కానీ మన మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ మ్యాక్బుక్లో కానీ వర్క్ స్టేషన్లో కానీ డెస్క్టాప్లో కానీ సర్వర్లో కానీ డేటాబేస్లో కానీ ఏదైనా సిస్టంలో కానీ లాగిన్ అవ్వడాన్ని అథెంటికేషన్ అంటారనమాట. ఈ అథెంటికేషన్ మామూలుగా ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఆ, ఎవరు ఎండ్ యూజరు, అతని ఐడెంటిటీ ఏంటి, అతని ఐడెంటిటీ తెలుగులో ఏమంటారు, ఐఎమ్ నాట్ షూర్. సో ఐడెంటిటీ ఆఫ్ ది పర్సన్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో దాన్ని అథెంటికేషన్. ఎందుకంటే ఏదైనా అటాక్ వచ్చింది అనుకోండి, మనకి అథెంటికేషన్ ప్రాపర్గా యూజర్ తెలియకపోతే మనం ఎవరి సిస్టమ్ అని మనం ఇన్వెస్టిగేషన్ చేస్తాము. అందువల్ల ఈ అథెంటికేషన్ ఏది అంటే ఈ ఐడెంటిటీ ఆఫ్ ది ఎండ్ యూజర్ని రిప్రజెంట్ చేస్తుంది. దాన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే హూ యామ్ ఐ, నేను ఎవరిని అని దాన్ని మనము అథెంటికేషన్ అంటారు అనమాట. సో ఇప్పుడు దీన్ని ఎట్లా రాయాలి అంటే ప్రొవైడింగ్ ది క్రెడెన్షియల్స్ అంటే చెప్పాను కదా, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని క్రెడెన్షియల్స్ అంటారు అనమాట. ఈ క్రెడెన్షియల్స్ అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ని ప్రొవైడ్ చేసి ఎక్కడెక్కడ ప్రొవైడ్ చేస్తాం మనము, అప్లికేషన్. ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్ తీసుకోండి, లేకపోతే జీమెయిల్ తీసుకోండి, ఇది అప్లికేషనే కదా. సో ప్రొవైడింగ్ ద క్రెడెన్షియల్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇన్ అప్లికేషన్. అట్లాగే మీరు ఒక ల్యాప్టాప్లో లాగాలి, వర్క్ స్టేషన్లో కావాలి, మ్యాక్బుక్లో లాగాలి అంటే సో అది కూడా కదా ఎండ్ యూజర్ సిస్టమ్ అంటారు వాటిని. అట్లాగే సర్వర్లో కానీ డేటాబేస్లో కానీ క్లౌడ్లో కానీ బేసికల్గా ఎక్స్ట్రా ఎక్కడైతే మనము లాగిన్ అయ్యి మనం సర్వీసెస్ని చూసుకుంటామో అక్కడ మనము యూజర్ నేమ్ పాస్వర్డ్ని ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ప్రొవైడింగ్ ది క్రెడెన్షియల్స్ ఇన్ అప్లికేషన్ ఎండ్ యూజర్ సిస్టమ్ సర్వర్ అండ్ డేటాబేస్ క్లౌడ్ అండ్ లాగింగ్ ఇన్ టు సిస్టమ్. తర్వాత మనం ప్రొవైడ్ చేసిన తర్వాత ఏం చేస్తాం, లాగిన్ అవుతాం అనమాట. లాగిన్ ఇన్ టు సిస్టమ్ ఈజ్ కాల్డ్ యాజ్ అథెంటికేషన్ అనమాట. అది అథెంటికేషన్. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నేను చెప్పాను కదా, మనకి ఫేస్బుక్ కానీ ఇది ఒక అప్లికేషను, అట్లాగే జీమెయిల్ కానీ, ఒక ల్యాప్టాప్ కానీ, ఒక మొబైల్ కానీ, ఒక సర్వర్ కానీ, ఒక డేటాబేస్ కానీ అట్లా అన్నమాట. ఎక్స్ట్రా అంటే ఎక్కువ, ఇంకా సో ఆన్ అనమాట. అట్లాగే నేను యాజ్ పర్ సెక్యూరిటీ ప్రకారం దీన్ని ఎట్లా చెప్తామంటే హూ యామ్ ఐ అన్నమాట. అంటే నేను ఎవరని. సో నథింగ్ బట్ ఐడెంటిటీ ఆఫ్ ది ఎండ్ యూజర్. నేను నోట్ కూడా వేస్తున్నాను. అథెంటికేషన్ రిప్రజెంట్ ఐడెంటిటీ ఆఫ్ ది ఎండ్ యూజర్ అనమాట. సో ఇది నథింగ్ బట్ అథెంటికేషన్. అథెంటికేషన్కి మరి ఆథరైజేషన్ చేయాలి కదా, ఎవరికొకరు అప్రూవ్ చేయాలి కదా మన క్రెడెన్షియల్స్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు మనం జీమెయిల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే మనకి ఎవరో యాక్సెప్ట్ చేస్తారు, ఎవరో అప్రూవ్ చేస్తారు. బ్యాక్ ఎండ్ జీమెయిల్ డేటాబేస్ సర్వర్ ఉంటుంది కదా, ఆ జీమెయిల్ డేటాబేస్ ఏం చేస్తుందంటే వ్యాలిడేట్ చేసి ఈ పర్సన్ మనకి జీమెయిల్ అకౌంట్ ఉందా లేదా అని
వ్యాలిడేట్ చేస్తుంది అంటే అతను జీమెయిల్ డేటాబేస్ సర్వర్ మనకి ఏం చేస్తుందంటే ఇప్పుడు అప్రూవ్ చేస్తుంది అనమాట, గ్రాంట్ ఇస్తుంది, పర్మిషన్ ఇస్తుంది. ఒకవేళ మనకి అకౌంట్ లేకపోతే పర్మిషన్ డినే అవుతుంది, అకౌంట్ ఉంటే పర్మిషన్ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. దాన్ని ఆథరైజేషన్ అంటారు అనమాట. సో ఆథరైజేషన్ అనేది ఎప్పుడన్నా బ్యాక్ ఎండ్ సైడ్ అనమాట. బ్యాక్ ఎండ్ సర్వర్ సైడ్ డేటాబేస్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, వెబ్ సర్వర్ ఇవి ఉంటాయి కదా, అవన్నమాట. సో ఆథరైజేషన్ విల్ బి ప్రొవైడెడ్ బై బ్యాక్ ఎండ్ సర్వర్ కదా. ఏం చేస్తుంది ఈ బ్యాక్ ఎండ్ సర్వర్? ఇట్ విల్ గివ్ పర్మిషన్ ఆర్ గ్రాంట్స్ ఆర్ ప్రివిలేజ్ టు ఎండ్ యూజర్. దాన్ని మనం ఏమంటారంటే ఆథరైజేషన్ అంటారు అనమాట. సో ఎవరు చేస్తారు? ఇది బ్యాక్ ఎండ్ సర్వర్ చేస్తారు అనమాట. ఒకవేళ మనకి అకౌంట్ ఉంటే యాక్సెప్ట్ చేస్తుంది, అకౌంట్ లేకపోతే రిజెక్ట్ చేస్తుంది, దాన్ని ఆథరైజేషన్ అంటారు అనమాట. సో ఈ రెండు కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి. ఈ మొత్తం నేను ఏదైతే ఈ డెఫినేషన్ చెప్తున్నాను ఇవి రెగ్యులర్ గా మనం క్లాస్ లో వాడతాము, అట్లాగే ఈ డెఫినేషన్స్ మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే వల్నరబిలిటీ అన్నమాట. ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్. వల్నరబిలిటీదే ఏమంటారంటే బగ్ అంటాము, అట్లాగే ప్రాబ్లం అంటారు, అట్లాగే లూప్ హోల్ అంటాము. అంటే మల్టిపుల్ సినానిమ్స్ అన్నమాట. అంటే వేరే వేరే అర్థాలు ఉంటాయి అన్నమాట, ఒక పదానికి వేరే వేరే అర్థాలు ఉంటాయి అన్నమాట. సో కానీ ఎక్కువగా మనం యూజ్ చేసేది ఏంటంటే ఈ సెక్యూరిటీ ఇండస్ట్రీలో వల్నరబిలిటీ అంటాం అనమాట. అదే డెవలపర్స్ అయితే బగ్ అంటారు, ప్రాబ్లం అంటారు, లూప్ హోల్ అంటారు, ఈవెన్ ఇన్సిడెంట్ కూడా అంటారు అనమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ టైప్ ఆఫ్ టీమ్ దే ఆర్ యూజింగ్ అనమాట. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ది వల్నరబిలిటీ ఏంటంటే ఏదైనా ఇష్యూ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఏదైనా ఒక ఆ, బలహీనత ఉంటే దాన్ని వీక్నెస్ అంటారు అనమాట. ఎనీ వీక్నెస్ ఇన్ ది సిస్టమ్. ఆ సిస్టమ్ ఏంటంటే ఏదైనా కావచ్చు అనమాట, ఎంటైర్ ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అదే మేబీ ఎండ్ పాయింట్ అవ్వచ్చు, అంటే ల్యాప్టాప్ లో వీక్నెస్ అవ్వచ్చు, బలహీనత అవ్వచ్చు, అట్లాగే సర్వర్లో అవ్వచ్చు, అప్లికేషన్లో అవ్వచ్చు, డేటాబేస్లో అవ్వచ్చు, క్లౌడ్లో అవ్వచ్చు, నెట్వర్క్లో అవ్వచ్చు, వైర్లెస్లో అవ్వచ్చు, ఏదైనా అన్నమాట. అది మనము వల్నరబిలిటీ అంటారు. ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనము వీక్ పాస్వర్డ్స్ వాడుతున్నాం అనుకోండి. సో మనకి ఎగ్జాంపుల్ నా పాస్వర్డ్ వచ్చి జీమెయిల్ పాస్వర్డ్ అనుకోండి. అది ఎవరైనా గెస్ చేస్తారు కదా, సింపుల్ కదా. సో అటాకర్ ఏం చేస్తే గెస్ చేసి నా జీమెయిల్ అకౌంట్ లాగిన్ అయిపోయి నా కాన్ఫిడెన్షియల్ డేటా తీసేసుకుంటాడు అనమాట. ఈ వీక్ పాస్వర్డ్ కూడా ఎగ్జాంపుల్ ఒకటి. అట్లాగే మనకి ఇప్పుడు ఆర్గనైజేషన్ లో సీసీటీవీ కెమెరాస్ కానీ, సెక్యూరిటీ గార్డ్ కానీ, లేకపోతే ఏంటి ఎవరైనా వచ్చేస్తారు, ఎవరైనా ఫర్నిచర్ కావాలంటే తీసుకెళ్ళిపోతారు, వాళ్ళ ఇష్టం అనమాట. సో దొంగతనం చేస్తారు అనమాట, రాబరీ ఆర్ స్టీలింగ్ ఆఫ్ సంథింగ్ దే విల్ డూ ఇట్ కదా. సో అదనమాట, సీసీటీవీ కెమెరాస్ ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్, ఆర్ సెక్యూరిటీ గార్డ్ ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్, ఆర్ టెయిల్ గేటింగ్ ఆర్ డాగ్ ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఇన్ ది ఆర్గనైజేషన్ అనమాట. ఇది కూడా ఒక వీక్నెస్ కదా. సో ఇది లేకపోతే ఏమవుతుందంటే ఎవరైనా అటాకర్స్, హ్యాకర్స్ వచ్చేసి వాళ్ళ మనీ తీసేసుకుంటారనమాట. సో అది వీక్ పాస్వర్డ్. సీసీటీవీ కెమెరాస్ ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్. ఒకవేళ నాకు యాంటీవైరస్ ఏజెంట్ లేదనుకో, ఏవి అంటే యాంటీవైరస్ అనమాట. యాంటీవైరస్ ఏజెంట్ ఈజ్ నాట్ ఇన్స్టాల్డ్ ఇన్ ల్యాప్టాప్. ఒకవేళ యాంటీవైరస్ ఏజెంట్ ఇన్స్టాల్ అయిపోతే, వైరస్ అనేది ఒక అటాక్ కదా. మనం కరోనా వైరస్ అన్నాము. కరోనా వైరస్ అనేది ఏంటి? డిసీజ్ కదా. ఆ కరోనా వైరస్ ని రెడ్యూస్ చేయడానికి ఏం చేసాం మనము? ఇంజెక్షన్స్ వాడాము, కషాయం వాడాము, తర్వాత పిల్స్ ఆర్ టాబ్లెట్స్ వాడాము. ఈ మొత్తం వాడటం వల్ల రెడ్యూస్ అయిపోయింది కదా. సో ఇట్లాగే ఇప్పుడు ఏంటంటే ఈ వైరస్ అనేది అటాక్ దాన్ని రెడ్యూస్ చేయడానికి యాంటీ అంటే ఆపోజిట్ కదా. ఇప్పుడు యాంటీ వైరస్ అనేది సొల్యూషన్ అనమాట. అంటే వైరస్ అనేది మనకి ల్యాప్టాప్ లో ఒక అటాక్ అన్నమాట, దాని సొల్యూషన్ వచ్చేసి యాంటీ వైరస్ అనమాట. ఇప్పుడు మనం యాంటీ వైరస్ వాడలేదనుకో ఏమవుతుంది? మన సిస్టమ్ కాంప్రమైజ్ అవుతుంది. ఇది ఒక డిసీజ్ కదా, మన సిస్టమ్ కాంప్రమైజ్ అవుతుంది అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే అటాకర్ ఏం చేస్తారంటే హ్యాక్ చేసి మన ఏదైతే కాన్ఫిడెన్షియల్ డేటా ఉందో తీసేసుకుంటాడు అనమాట. అది యాంటీవైరస్. ఈ యాంటీవైరస్ ఇన్స్టాల్ చేయకపోతే అది కూడా ఒక వీక్నెస్ కదా, అది కూడా ఒక ప్రాబ్లమే కదా. అదనమాట. సో దాని వలనరబిలిటీ, ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట. తర్వాత వచ్చి థ్రెట్ అన్నమాట. థ్రెట్ అంటే ఏంటంటే ఈ ఏదైతే మనకి వలనరబిలిటీ ఉన్నాయో, ఏదైతే మనకి బలహీనతలు ఉన్నాయో, ఆ బలహీనతని అటాకర్ ఏం చేస్తారంటే ఎక్స్ప్లాయిట్ చేస్తారనమాట. ఎక్స్పోజ్ చేసేస్తాడు. ఎక్స్పోజ్ చేసి విస్ఫోటనం అనమాట, విస్ఫోటనం చేసేసి సో ఫైనల్ గా హ్యాక్ చేస్తాడనమాట. దాన్ని థ్రెట్ అంటారనమాట. సో అటాకర్ విల్ exploit the vulnerability is called as threat.
అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, వీక్ పాస్వర్డ్స్ అంటే ఏంటి, మన అకౌంట్ కాంప్రమైజ్, అప్పుడు ఏంటి కాన్ఫిడెన్షియల్ డేటా తీసేసుకుంటాడు. అట్లాగే సీసీటీవీ కెమెరాస్ లేకపోతే ఏమవుతుందంటే ఎవరైనా అన్నోన్ పర్సన్ వచ్చి లేకపోతే గెస్ట్ వచ్చి తెలియని పర్సన్ వచ్చి మన ఫర్నిచర్ కానీ డేటా కానీ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ తీసుకెళ్ళిపోవచ్చు, మనకు తెలియదు కదా. అట్లాగే యాంటీవైరస్ లేదనుకోండి, సో మనకి వైరస్ అటాక్ని హ్యాక్ చేసేసి మన సిస్టమ్ని అతను డేటా తీసేసుకుంటాడు అనమాట. అంటే మనకి ఏదైతే మనకి బలహీనత ఉందో అటాకర్ ఎక్స్పోర్ట్ నుంచి చేసేసి సో కాన్ఫిడెన్షియల్ డేటాని తీసుకోవడాన్ని థ్రెట్ అంటారు అనమాట. అర్థమైంది కదా. ఇప్పుడు రిస్క్ అన్నమాట. ఈ రిస్క్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ వల్నరబిలిటీ థ్రెట్ రిస్క్ అని ఒక ఇంటీరియర్ అడిగారు అనుకోండి, వాట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ వల్నరబిలిటీ థ్రెట్ అండ్ రిస్క్ అనుకోండి, ఈ రెండు కాంబినేషన్ లో చెప్పండి అనమాట. అంటే ఎందుకంటే రిస్క్ కి చాలా డెఫినేషన్లు ఉన్నాయి. ఈ మూడు అడిగారు అనుకోండి ఒక ఇంటర్వ్యూలో, అప్పుడు ఏం చెప్తారంటే సో కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ చెప్పాలి. కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ అంటే ఏంటంటే మన రిస్క్ ఈక్వల్స్ టు ఏమని రాస్తామంటే వల్నరబిలిటీ ఇంటూ థ్రెట్ అని రాస్తామన్నమాట. అర్థమవుతుంది కదా. సో ఈ వల్నరబిలిటీ ఇంటూ థ్రెట్. కానీ ఇంకా మనకి రిస్క్ కి చాలా డెఫినేషన్ కూడా ఉన్నాయి, వేరే డెఫినేషన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు ఇంటీరియర్ వల్నరబిలిటీ థ్రెట్ రిస్క్ అడిగినప్పుడు ఈ డెఫినేషన్ చెప్పండి. లేదు అంటే ఆ, మామూలుగా ఓన్లీ రిస్క్ అని అడిగితే అప్పుడు ఏం చేస్తాను, డిస్ట్రక్షన్ ఆఫ్ ది డ్యామేజ్, ఏదన్నా డిస్ట్రక్ట్ చేసేసి డ్యామేజ్ నాశనం చేసేసి డ్యామేజ్ చేయడాన్ని మన రిస్క్ అంటారు అనమాట. డిస్ట్రక్షన్ ఆఫ్ డ్యామేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ రిస్క్ అన్నమాట. అట్లాగే మనకు ఇంకో డెఫినేషన్ కూడా ఉందన్నమాట. రిస్క్ అంటే ఏంటంటే ఇప్పుడు లైక్లీహుడ్ ఇంటూ ఇంపాక్ట్ అన్నమాట. సో ఈ రిస్క్ అనేది ఏంటంటే మనం ప్రతి సంవత్సరము మన ఆర్గనైజేషన్ లో ఎండ్ పాయింట్ కి, అప్లికేషన్ కి, క్లౌడ్ కి, డెవలప్మెంట్ కి, ప్రోగ్రామర్ కి, టెస్టర్ కి, అన్ని టీమ్స్ కి రిస్క్ అనాలిసిస్ చేసి అటాకర్ ఏదైనా హ్యాక్ చేస్తాడామని టెస్ట్ చేయడాన్ని రిస్క్ అనాలిసిస్ అంటారనమాట. ఇప్పుడు మనం పర్సనల్ లైఫ్ లో కూడా ఈ రిస్క్ ని తీసుకుంటాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనము ఎందుకు ఎల్ఐసీలు కడుతున్నాము, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, లేకపోతే ఏదైనా టూ వీలర్ కానీ, మొబైల్ కానీ, ల్యాప్టాప్ కానీ తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్లు కడతాము. ఎందుకు కడతాము, రీజన్ ఏంటంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనకు తెలియకుండా ఏదైనా జరిగినప్పుడు సడన్ గా మనకి ఎంతో కొంత అమౌంట్ రూపంలో మనకి వస్తుంది కదా, ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ వాళ్ళు ఇస్తారు. సో ఆ రిస్క్ ని మనం ఏం చేస్తాం, రెడ్యూస్ చేసుకుంటాం. మనకు పర్సనల్ లైఫ్ లో కూడా హెల్త్ ఆర్ యాక్సిడెంటల్ ఆర్ మేబీ లైఫ్ ఇన్సూరెన్స్, ఈ మొత్తం ఏంటంటే మనకి ఏదైనా ఇష్యూ అయినప్పుడు అట్లీస్ట్ ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఎంతో కొంత మనీ ఇస్తారు కాబట్టి అది మనకి అట్లీస్ట్ ఒక మన ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది. అంటే మనం రిస్క్ ని ఏం చేస్తున్నాం, రెడ్యూస్ చేస్తున్నాం, ఎలిమినేట్ చేయట్లేదు. సో దాని రిస్క్ ఎట్లాగే మనం కూడా ఏంటంటే ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ లో కూడా రిస్క్ అనాలిసిస్ చేసి దానికి ఏమన్నా రెడ్యూసింగ్ కంట్రోల్స్ ఏమైనా ఉన్నాయా అని ఇంప్లిమెంట్ చేయడాన్ని మనం రిస్క్ అంటారు అనమాట. ఈ మూడు డెఫినేషన్లు మనకి రిస్క్ అంటాము. సో ఈ ఐదు డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. అథెంటికేషన్, ఆథరైజేషన్, థ్రెట్, రిస్క్ చాలా ఇంపార్టెంట్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇదైతే ఎస్పెషల్లీ బాగా ఇంపార్టెంట్ అనమాట. సో అట్లాగే మనకి ఏంటంటే నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి థ్రెట్ యాక్టర్ ఆర్ అడ్వర్సరీ, అట్లాగే ఇంట్రూడర్ ఆర్ హ్యాకర్ ఆర్ అటాకర్. ఈ మొత్తం ఏంటంటే సినానిమ్స్. సినానిమ్స్ అంటే ఏంటంటే ఒక పదానికి మల్టిపుల్ వేరే ఆ, పదాలు కూడా వాడతాం కదా, అర్థాలు కూడా ఉంటాయి కదా. సో దాన్ని మనము సినానిమ్స్ అంటారు కదా. ఆ, ఒక పదానికి మల్టిపుల్ అర్థాలు ఉంటే దాన్ని సినానిమ్స్ అంటారు కదా. మన అటాకర్ ఏమంటామంటే థ్రెట్ యాక్టర్ అంటారు, అడ్వర్సరీ అంటారు, ఇంట్రూడర్ అంటారు, అటాకర్ అంటారు, హ్యాకర్ అంటారు అనమాట. ఇది కూడా ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈస్ మీన్ బై థ్రెట్ యాక్టర్ అని అడుగుతారు ఇంటర్వ్యూలో, ఆర్ వాట్ ఈస్ మీన్ అడ్వర్సరీ అని అడుగుతారు అనమాట. ఏంటి అడ్వర్సరీ, ఎవరు చేస్తారు హ్యాకింగ్, అటాకర్ చేస్తారు. హూ ఎవర్ ఇస్, ఎవరైతే హ్యాక్ చేసి అన్ఆథరైజ్డ్ అంటే మనకి ఏదైతే డేటా మనీ కావాలో లేకపోతే డేటాని ఎక్స్పోజ్ చేస్తాడో వాళ్ళని థ్రెట్ యాక్టర్ అంటారు అనమాట. దాన్ని ఎట్లా డిఫైన్ చేయాలి అంటే హూ ఎవర్ ఇస్ డూయింగ్ హ్యాకింగ్ అండ్ బై గెటింగ్ అన్ఆథరైజ్డ్ సెన్సిటివ్ ఎక్స్పోర్ ఇస్ కాల్డ్ ఎస్ థ్రెట్ యాక్టర్ అనమాట. అతనికి అన్ఆథరైజ్డ్ కదా పర్సన్, అది ఆథరైజ్డ్ పర్సన్ కాదు కదా. హూ ఎవర్ ఈస్ డూయింగ్ హ్యాకింగ్ అండ్ గెయినింగ్, వాళ్ళకి లాభం వస్తుంది అనమాట. ఏంటంటే అన్ఆథరైజ్డ్ యాక్సెస్, ఆయన ఆథరైజ్డ్ పర్సన్ కాదు కాబట్టి ఏదో ఒక అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఆర్ సెన్సిటివ్ డేటా అంటే కాన్ఫిడెన్షియల్ డేటాని ఎక్స్పోజ్ చేసి ఆర్ బ్లాక్ మెయిల్ చేసి మనీ తీసుకుంటాడు అనమాట. సో దాన్ని మనం ఏమంటాము అంటే సో థ్రెట్ యాక్టర్, అడ్వర్సరీ, అటాకర్. ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. అర్థమవుతుంది కదా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అటాక్. అటాక్ అంటే ఏంటంటే ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ ఆర్ అబ్నార్మల్ యాక్టివిటీ ఆర్ మెలీషియస్ యాక్టివిటీని మనము సో అటాక్ అంటారు అనమాట. దీని ఇన్సిడెంట్ అంటాము, అలర్ట్ అనమాట. ఎవరు చేస్తారు ఈ అటాక్, అటాక్ చేసేది ఎవరు, ఆబ్వియస్ గా థ్రెట్ యాక్టర్, అటాకర్ ఆర్ అన్నోన్ పర్సన్ అనమాట. సో అన్నోనే కాదు, నోన్ పర్సన్ కూడా చేస్తారు ఒక్కోసారి. అబ్నార్మల్ ఆర్ మెలీషియస్ ఆర్ సస్పిషియస్ ఆర్ ఇల్లిజిటిమేట్ ఆర్ అన్ఆథరైజ్డ్
access to gain unauthorized access or data to gain sensitive data exposure ఈజ్ కాల్డ్ యాజ్ అటాక్ అన్నమాట. అర్థమవుతుంది కదా. ఈ అటాక్ ఎవరు చేస్తారు? ఆబ్వియస్గా అటాకర్ చేస్తాడనమాట. సో అటాక్ విల్ బి డన్ బై అటాకర్ కదా. అటాకర్ని మనం ఏమంటారు? ఇంట్రూడర్, అటాకర్, హ్యాకర్ అంటారు అనమాట. అర్థమవుతుంది కదా. సో ఇది అటాక్ అనమాట. ఇప్పుడు అటాక్స్ వచ్చినప్పుడు మనం ఏంటంటే, సో మనం దాన్ని మిటిగేట్ చేయాలన్నమాట, దాన్ని రెడ్యూస్ చేయాలి, దాన్ని రెమిడియేట్ చేయాలి, లేకపోతే క్లీన్ చేయాలన్నమాట. సో ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది, మన క్వారంటైన్ జోన్స్ లో ఉన్నాము, దాన్ని ఎందుకు క్వారంటైన్ జోన్స్ లో ఉందాము, లేకపోతే అది వేరే మనుషులకు వెళ్ళిపోతుంది కదా. సో దాంతో పాటు మనము దాన్ని డిసీజ్ రెడ్యూస్ అవ్వడానికి మనం కొన్ని టాబ్లెట్స్, పిల్స్, ఇంజెక్షన్స్ వాడాం కదా. సో మెడికేషన్ వాడాము. అట్లాగే ఈ అటాక్ వచ్చినప్పుడు దాన్ని రెమిడియేట్ చేయడానికి మనము కొన్ని సొల్యూషన్స్ వాడతాము, లేకపోతే ఆ ఇన్ఫెక్షన్ క్లీన్ చేస్తాము. దాన్నే రెమిడియేషన్ అంటారు, మిటిగేషన్ అంటారు, ప్రివెన్షన్ అంటారు అనమాట. Whenever any attack will come to clean up infection is called as remediation or mitigation. ఇదనమాట. సో టోటల్గా ఈ వీడియోలో అయితే నేను మొత్తం ఎన్ని డిఫిషన్లు చెప్పాను అంటే, నేను ఆథెంటికేషన్ చెప్పాను, ఆథరైజేషన్ చెప్పాను, వల్నరబిలిటీ చెప్పాను, థ్రెట్ చెప్పాను, అట్లాగే రిస్క్ చెప్పాను, థ్రెట్ యాక్టర్ చెప్పాను, అటాక్ చెప్పాను, రెమిడియేషన్ చెప్పాను అనమాట. సో ఈ వీడియోలో ఇంతవరకు నేను స్టాప్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ చెప్తే మళ్ళీ మీకు చూడడానికి బోర్ కొడుతుంది, అట్లాగే ఎక్కువ టైం స్పెండ్ చేయాలన్నా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి. సో దీంతో స్టాప్ చేస్తాను. రిమైనింగ్ డెఫినేషన్స్ వేరే వీడియోలో రోజుకో వీడియో అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ గో త్రూ ఆల్ దీస్ వీడియోస్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ పుట్ ఇన్ ది కమెంట్ సెక్షన్, సో దట్ మీకు ఏదైతే క్వరీస్ ఉందో దాన్ని రిజాల్వ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.